లాస్ట్ ఇయర్ కలిస్తే మనం సినిమాల గురించే మాట్లాడుకునేవాళ్ళం. యాక్టింగ్ గురించి మీరు సినిమాలో ఏం చేస్తున్నారు? దీని గురించి మాట్లాడుకునేవాళ్ళం. హ్మ్. ఒక్క ఇయర్ ఇలా గడిచిందో లేదో మధ్యలో మీరు ప్రొడ్యూసర్ అయిపోయారు. ఇప్పుడు డైరెక్టర్ అయిపోయారు. హ్మ్. ఎలా హ్యాండిల్ చేస్తున్నారు ఇవన్నీ? గుడ్ సార్ ఎవ్రీథింగ్ మంచిగుంది. అంటే ఇక్కడ ఇంక సినిమాల్లోనే ఉన్నాం గదా! కంప్లీట్‌లీ లాస్ట్ 5 ఇయర్స్ ఏ టు జెడ్ ఇంక సినిమా, సినిమా, సినిమా అయిపోయింది గదా! హ్మ్. ఐయామ్ ఎక్స్‌ప్లోరింగ్ ఎవ్రీథింగ్. హ్మ్. అంటే ఐ బిలీవ్ ఒకటి మనకి లోపల చేయాలని అనిపించినప్పుడు చెయ్యచ్చా? లేదా? ఏమవుతదో ఏమో అనే దానికన్నా అనిపించిందయితే చేసేయాలి గదా! ఐయామ్ జస్ట్ లివింగ్ దట్ సార్. నాకేదనిపిస్తే చేసుకుంటూ ఎళ్ళిపోతూ ఉన్నాను. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్. తర్వాత ఏమవుద్దా అన్నది పక్కన పెట్టేస్తే ఈ మినిట్‌కి నాకిది అనిపించిందా? ఇది చేయాలనిపిస్తుంది. ఇది చేసేద్దాం అనే విధంగా ఎళ్తున్నాను. ఆ వేలో ఎంజాయ్ చేస్తున్నాను సార్ బాగా. 'తిమ్మరాజుపల్లి' హ్యాపీయేనా వెరీ హ్యాపీ ప్రొడ్యూసర్? సార్ 'తిమ్మరాజుపల్లి' వెరీ హ్యాపీ. హ్మ్. వెరీ సక్సెస్‌ఫుల్ ఫిల్మ్. హ్మ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్ గాని, పర్పస్ ఆఫ్ ద ఫిల్మ్ ఒకటుంటది గదా! హ్మ్. ఎప్పుడు ఐ బిలీవ్ అదే సార్. ఒక కొత్త సినిమా. ఒక 'మా రాజావారి రాణి' గారు పోల్చుకోండి. ఇది గాని ఎనీథింగ్ ఏందంటే ఒక చిన్న సినిమా చిన్న బడ్జెట్‌లో తీసినప్పుడు మనకో పర్పస్ ఉంటది. అవును. ఈ సినిమా ఎందుకు తీస్తున్నావురా అని. హ్మ్. ఆ పరంగా ఐయామ్ సో హ్యాపీ. బడ్జెట్ పరంగా వెరీ హ్యాపీ అండ్ సినిమా ఎందుకు తీసామనే పర్పస్ పరంగా కూడా వెరీ హ్యాపీ. నాకింకా మీరు సక్సెస్ ఎక్కడ కనిపించిందంటే నాకు ఓ 30, 40 మంది కొత్త టెక్నీషియన్‌లని, కొత్త యాక్టర్‌లని తీసుకొచ్చి పెట్టారు. అదే. వాళ్ళకంటూ ఒక పాతేదో అంటే ఒక వేశారు. ప్లాట్‌ఫార్మ్. అవును. హ్మ్. వెరీ హ్యాపీ సార్. వాళ్ళిప్పుడు చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అండ్ మోర్ ఆఫ్ దట్ ఏందంటే ప్రతి ఒక్కరికి ఒక్కసారి ఒక అవకాశం వచ్చిందనుకోండి సార్. ఇంక వాళ్ళ టాలెంట్ అది. ఎవరెలా బయటపడతారు ప్రూవ్ అనేది కాదు గానీ, ఇప్పుడు వాళ్ళకందరికీ తెలుసది. సినిమా అంటే ఎలా ఉంటది. వాళ్ళు నాకు తెలిసి ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ ప్రాసెస్‌లో అందరిని ఇన్వాల్వ్ చేశాను. అవును. ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ చేశాను అందరిని. హ్మ్. ఏం జరుగుతదో ఫస్ట్ ప్రాసెస్‌ని నేర్చుకోండి. ఈజీ గాదు సినిమా ఒకటి బయటికి రావడం అంటే అంత ఈజీ గాదు. ఎంత కష్టం ఉంటది ఏంటి అని. ఐ థింక్ వాళ్ళందరికీ అది తెలిసొచ్చిందిప్పుడు. ఇంక రేపు ఏమున్నా సరే వాళ్ళకంతా బెనిఫిట్ అంతే. ప్రొడక్షన్ చేయాలి, ఇంకా చేయొచ్చు అన్న కాన్ఫిడెంట్ అయితే వచ్చిందండి యాహ్! యాహ్! 'తిమ్మరాజుపల్లి'తో? యెస్ సార్. యెస్ సార్. హ్మ్. కాన్ఫిడెన్స్ వచ్చింది. చేస్తున్నాను సార్. ఇక జరుగుతున్నాయి. హ్మ్. మన ప్రొడక్షన్‌లో జరుగుతుంటాయి. ఐ ఐ బిలీవ్ మంచి కథలున్నప్పుడు దేని గురించి ఆలోచించకుండా చేయాలి మంచిగా. హ్మ్. సీ కమర్షియల్లీ లయబుల్ కొన్ని సబ్జెక్ట్స్‌కి కమర్షియల్లీ ఉండదు. కొన్ని సబ్జెక్ట్స్‌కి కమర్షియల్‌గా వస్తది. పేరు రాదు. కొన్ని దానికి డబ్బులొస్తాయి. బట్ బోత్ మిక్స్ అండ్ మ్యాచ్. మనకు ఆ టైంకి ఇది చేయాలనిపిస్తే చేసుకుంటూ వెళ్ళడమే. ఇప్పుడైతే ఇంకా ప్రొడ్యూస్ చేస్తున్నాను సార్. వెరీ హ్యాపీ. డైరెక్షన్ చేస్తానంటే మీ చుట్టుపక్కల వాళ్ళేమన్నారు? అంటే చాలా ఎర్లీగా స్టెప్ తీసుకోవడం ఎందుకు అన్నారా? లేదంటే కాన్ఫిడెన్స్ బూస్టప్ చేసారా? నా చుట్టుపక్కల వాళ్ళకైతే తెలుసు సార్. బికాజ్ ఎస్ఆర్ ఇంకా కంప్లీట్‌లీ రైటింగ్ అదంతా ఉన్నాను గదా! హ్మ్. ఎస్ఆర్ రైటింగ్ అదంతా చేశాను గాబట్టి, ఇంక 'చోటు భయ్య' నేను అప్పటికి మంచి సింక్ ఇద్దరికి సింక్ ఉండే. ఎస్ఆర్ అదయిపోయింది. తర్వాత యాక్చువల్లీ చేయాల్సింది అప్పుడే. ఎస్ఆర్ తర్వాత ఇంకో కథ ఉండే అప్పుడు చేయాల్సింది. డైరెక్షన్ ఆహ్, అప్పుడే చేయాల్సింది. డైరెక్షన్ అని కాదు. ఎప్పుడు నాకు పేరు పడాలి, మన పేరేసుకో అదేం లేదు సార్. అంటే హ్మ్. డైరెక్టర్‌గా అవ్వాలని ఏం లేదు గానీ, నేను ఈ కథ చెప్పాలి. ఇలాంటి రిలేటబుల్ ఎమోషన్స్ చెప్పాలి అన్నది నా ఇది ఉండే సార్ నాకు కొంచెం. హ్మ్. ఇప్పుడేంటి అనంటే, ఇప్పుడు నేను చేయబోయేది చేయడానికి రీజన్ ఏంటంటే, ఆ కథ చెప్తే ఈ టైంలో బావుంటది అని స్ట్రాంగ్‌గా అనిపిచ్చింది. ఇంక దేని గురించి ఆలోచించలేదు. హ్మ్. ఈ కథయితే చెప్పాలి. హ్మ్. చెప్పేద్దాం. తర్వాత విషయం తర్వాత. ఎక్కువ ఆలోచించను సార్ అలా ఎప్పుడు.